Hey, hi friends, అందరూ ఎలా ఉన్నారు? Hope you all are fine and this is Monica, health educator from Vizag. And today I am going to attend one more medical checkup. Early morning మా ఏరియా వ్యూ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ వీఆర్ స్టార్టెడ్ ఆ జర్నీ. అండ్ ఆ ఏరియా దగ్గర అయితే ఒక టెంపుల్ ఉంది. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ రోజు చెకప్ లో అయితే పిల్లలే ఎక్కువ ఉన్నారండి. వాళ్ళైతే ఇండివిజువల్ గా వచ్చేసి వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఈ రోజు అయితే ఒక 6 years పాప కోసం మీతో షేర్ చేయాలి. అండ్ పాపకి 10 days నుంచి ఫీవర్ ఉందంట. సో ఈ రోజు మేము టెంపరేచర్ చెక్ చేయగానే ఇట్ వాజ్ 103 అంటే హై గ్రేడ్ ఫీవర్. నుంచి మీ పేరెంట్స్ నీకు హాస్పిటల్ కి తీసుకువెళ్లేదా అని పాపని అడిగితే పాప ఒక టాబ్లెట్ స్ట్రిప్ చూపించి ఈ టాబ్లెట్స్ ని నాకు 10 days నుంచి యూజ్ చేస్తున్నారు. టాబ్లెట్ స్ట్రిప్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. అది డోలో 650 టాబ్లెట్ అండి. అంటే గత 10 రోజులుగా అదే టాబ్లెట్ వాళ్ళు మార్నింగ్ నైట్ ఆ పాపకి ఇస్తున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, డోలో 650 టాబ్లెట్ అనేది పిల్లలు అంటే ఎవరైతే 12 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లలకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్లీ సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే పిల్లలు సిక్ అయిపోతా ఉంటారు, డీహైడ్రేట్ అయిపోతారు. సమ్ టైమ్స్ సీజర్స్ అంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీ బేబీ కోసం మీరు ఈ థింగ్స్ అయితే ఫాలో చేయండి. కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. వాళ్ళు బేబీ కండిషన్, ఏజ్, వెయిట్ క్యాలిక్యులేట్ చేసి సేఫ్ డ్రగ్స్ ని అడ్వైజ్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీ డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఏ మెడిసిన్ కూడా పిల్లలకి ఇవ్వద్దండి. And thank you for watching. Follow me for more. Take care of your health. Bye.